దాడి ప్రతిదాడి నిన్న ఇరాన్ అమెరికాల వ్యవహారంలో జరిగింది. ఇజ్రాయెల్ శరపరంపరంగా చేసిన దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అల్లాడిపోతే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా మంటలు పొగలు కనిపించినాయి. దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాలపైన భారీ స్థాయిలో దాడులు కొనసాగినాయి. నతాంజ్ అణుక్షేత్ర కేంద్రం మీద తాజా దాడుల తర్వాత రేడియేషన్ లీకేజ్ నమోదు కాలేదని ఇరాన్కి చెందిన మిజాన్ వార్తా సంస్థ చెప్పింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి నతాంజ్ మీద ఇజ్రాయెల్ అమెరికా ఇప్పటికీ పలుమార్లు దాడులు జరిపాయి. మరోవైపు లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడులు తీవ్రస్థాయిలో కొనసాగినాయి. రాజధాని బీరుట్లో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్ని. ఇరాన్లో దాడుల మధ్య ప్రజలు ఈదుల్ ఫితర్ జరుపుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ముమ్మరంగా పెద్ద దాడులకు దిగింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలను మౌలిక సదుపాయాలు, చమురు వ్యవస్థల లక్ష్యంగా ఇరాన్ వందలాదిగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాల్లో భారీగా జనం బంకర్ల కేసు పరుగులు తీశారు. క్షిపణి శకలాలు పడి టెల్ అవీవ్లో ఒక కిండర్ గార్డెన్ స్కూల్ ధ్వంసమైంది. అయితే ఎవరూ గాయపడలేదు. తమ తూర్పు ప్రాంతంలో చమురు క్షేత్రాలపైకి తీసుకొచ్చిన 20కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో నిఘా విభాగం ప్రధాన కార్యాలయం డ్రోన్ దాడిలో దెబ్బతింది. ఈ ఘటనలో ఒక అధికారి కూడా మరణించినట్టు ఇరాక్ ధృవీకరించింది. డిగోదీవి మీద ఇరాన్ దాడి యత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. అది అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య అంటూ నిరసించింది. వాణిజ్య నౌకలపై, గల్ఫ్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ దాడులు దుబాయ్, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాతో సహా 22 దేశాలు తీవ్రంగా ఖండించినాయి. వీటికి తక్షణం తెరదించడమే కాక హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని సంయుక్త ప్రకటనలో కోరి నతాంజ్ అణుకేంద్రం మీద దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అంటూ మండిపడింది.